సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము పులిహారీ చేసుకుంటున్నాము. మహాశివరాత్రి సందర్భంగా పులిహారీ చేసుకుంటున్నాము. ఇదిగోండి 2 గ్లాసులు బియ్యం చేసుకుంటున్నాను. అలాగే కావలసిన పదార్థాలు చింతపండు అండి, ఇది నానబెట్టుకున్నాను. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలి కదా. అలాగే వేరుశనగ పలుకులు, అలాగే శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి, అలాగే మినపప్పు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. కావలసిన పదార్థాలు ఇవేనండి. పులిహారీకి ఇంగువ వేసుకుంటానండి. తాలింపులో ఇంగువ వేస్తాను, మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు బియ్యము కడిగి పెట్టుకోవాలి. ఆల్రెడీగా నీళ్ళు వేసుకున్నానండి. బాగా కడిగి పెట్టి పొయ్యి మీద పెట్టుకుందామండి. అరటికాయ కూర కూడా చేస్తానండి తర్వాత, పులిహోర అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించాలండి, తాలింపు వేసుకుందాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాను ముందుగా. చాలా బాగుంటుందండి పులిహారీ. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు పులిహారీ. అలాగే మినపప్పు వేసుకుందాం. అలాగే జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి వేసుకుందాం. ఇదిగోండి అల్లం ముక్కలు కోసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేస్తున్నాను. పక్కన బియ్యం పెట్టుకున్నానండి, ఇప్పుడే కడిగి పెట్టుకున్నాను. శనగపప్పు పులుపులు వేస్తానండి. పులుపు ఉడికించేటప్పుడు వేస్తాను శనగపప్పు, తాలింపులో వేయను. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి. ఎంత కలర్ఫుల్గా ఉందండి, ఆకుపచ్చగా, రెడ్గా, వైట్గా, అల్లం ముక్కలు, మినప్పప్పు వైట్గా, ఎంత బాగుందండి తాలింపు. అన్నం ఉడికాక వేసుకుంటాను. మళ్ళీ మీకు చూపిస్తానండి తాలింపు వేగాక. తాలింపు బాగా వేగిందండి, చూడండి ఎంత బాగా వేగింది. ఇప్పుడు పులుపు వేసుకుందాం. బాగా మరగాలి, మరిగాక అన్నంలో కలుపుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. ఇదిగోండి పసుపు. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం.
ఇదిగోండి, చూసి మళ్ళీ వేసుకుందామండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతే బాగోదు, చూసి మళ్ళీ వేసుకుందాం. బాగా ఉడికించాక మళ్ళీ మీకు చూపిస్తాను. అన్నం ఉడుకుతుందండి, కొంచెం ఉప్పు వేసుకుందాం. చూసి మళ్ళీ వేసుకుందాము. అలాగే పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం గట్టిగా వార్చుకోవాలండి పులిహోరకి, మెత్తబడితే ఏం బాగోదు. అలాగే వేరుశనగ పలుకులు వేయించుకుందాం. ఇదిగోండి, ఆయిల్ కాగిపోయింది, బాగా వేడెక్కిపోయింది ఆయిల్. తాలింపులో వేస్తండి, మెత్తబడిపోతాయి, క్రిస్పీగా ఉంటాయండి. ఇలా వేయించుకొని పులిహోరలో వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది, ఎమ్మీగా. నేను ఎప్పుడు తాలింపులో వేయనండి, ఇలాగ వేయించి వేసుకుంటాను అన్నంలో, చాలా బాగుంటుంది. ఇదిగోండి, మరుగుతుంది, పులుపు మరుగుతుంది. దగ్గర అయ్యాక వేరుశనగ పలుకులు అన్నంలోనే వేసుకోవాలి. అయిపోయింది. మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి, మీ ఇష్టమేని. ఇదిగోండి, ఆపేస్తున్నాను స్టవ్. మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా పుల్ల దగ్గరికి అయిందండి. ఇప్పుడు అన్నంలో కలుపుకుందాము. దగ్గరగా ఉడికించాను. నేనైతే పులుపులో, తాలింపులో పులుపు వేసుకున్నానండి. చాలామంది పులుపు వేరే ఉడికిస్తారు, తాలింపు కూడా వేరేగా ఉడికిస్తారు. ఎలా చేసినా పులిహోర ఒకటేనండి. ఇదిగోండి, అన్నం ఉడికించాను, చల్లారబెట్టుకున్నాను. ఇదిగోండి, అన్నము చల్లారింది. అలాగే ఇంగువ వేసుకుంటాను. ఇదిగోండి, తాలింపులో కూడా వేసుకోవచ్చండి ఇంగువ, మన ఇష్టమేని. ఎలాగ వేసుకున్నా స్మెల్ ఒకటేనండి, చాలా బాగుంటుంది. అలాగేనండి, పులుపు సాలపోతే ఇగోనండి నిమ్మకాయ వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు పులుపు వేసుకోవాలి. ఇలాగా కలుపుకొని అప్పుడే స్మెల్ బాగా వస్తుందండి. పులిహోర స్మెల్ చాలా బాగా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలేటండి, పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం. నేను సింపుల్గా చేశానండి పులిహోర. చాలామంది ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకుంటారండి. నేను అవేమీ వేయడం లేదు, మామూలుగా సింపుల్గా చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ధనియాల పొడి అన్నీ వేసుకోండి. కలిపాక మీకు మళ్ళీ చూపిస్తాను, పూర్తిగా కలిసిందాక మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకున్నాము. ఇదిగో నిమ్మరసం వేస్తున్నానండి, పిండుకున్నాను ఆల్రెడీగా. స్మెల్ చాలా బాగుంటుందండి, నిమ్మరసం వేసుకుంటే చాలా బాగుంటుంది.
అయిపోయిందండి. బౌల్లో తీసుకుందాం, బాగా కలిపేసుకుందాం. తినడానికి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక బౌల్లో తీసుకుందాం. అయిపోయిందండి. ఇదిగోండి, ఇందులో తీసుకుందాం. నా స్టైల్లో చేశానండి, నచ్చిందండి. నా స్టైల్లోనైతే నేను చేశాను, సింపుల్గా చేశానండి. మహాశివరాత్రి కదండి, ఈవేళ దేవుడికి నైవేద్యం పెట్టుకుంటానండి. మేము అప్పుడప్పుడు అకేషన్లకి ఇలా చేసుకుంటాం, పూజలప్పుడు. ఎప్పుడు ఒకలాగా తినకంట, అప్పుడప్పుడు పూజల టైంలో ఇలా చేసుకొని తింటామండి. ఎంటిల్లిపాది చూడండి, ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. ఒకసారి తిని చూద్దామండి. దేవుడి కోసం అయితే తీసేసానండి, ఆల్రెడీగా తీసి పెట్టుకున్నాను. ఒకసారి రుచి చూద్దామండి. అబ్బా అబ్బా, ఎంత బాగుందండి, చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఇదిగోండి, అరటికాయ కూర చేసుకున్నాము నంచుకోవడానికి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. రెడ్గా, ఆకుపచ్చగా ఎంత అందంగా ఉందండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి అందరికీ. మీ లైక్ వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తాను. బాయ్ బాయ్.